గేమ్ ఎండింగ్లో స్టీవ్ రాజర్స్ గురించి మనం మిస్ చేసిన బిగ్గెస్ట్ సీక్రెట్. గేమ్ ఎండింగ్ గురించి ఇప్పటికీ ఫ్యాన్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్టీవ్ రాజర్స్ ఎలా ఓల్డ్ మ్యాన్ అయ్యాడు? మూవీ ఎండింగ్లో స్టీవ్ ఇన్ఫినిటీ స్టోన్స్ని రిటర్న్ చేయడానికి పాస్ట్కి వెళ్తాడు. హల్క్ అప్పుడే ఒక ఇంపార్టెంట్ డైలాగ్ చెప్తాడు. స్టీవ్కి ఇది ఒక లైఫ్ టైం అయి ఉండొచ్చు, కానీ మనకి మాత్రం జస్ట్ 5 సెకండ్స్. అప్పుడు మనం అందరం అనుకున్నాం స్టీవ్ స్టోన్స్ రిటర్న్ చేసి ఇమీడియట్గా మళ్ళీ ప్రెజెంట్కి వచ్చేస్తాడేమో అని. కానీ తీరా చూస్తే బెంచ్ మీద ఒక ఓల్డ్ మ్యాన్ స్టీవ్ రాజర్స్ కూర్చొని ఉంటాడు. ఇక్కడే అసలు మిస్టరీ స్టార్ట్ అవుతుంది. స్టీవ్ పాస్ట్లో ఏం చేశాడు? అఫీషియల్గా ఎంసీయూ మనకి రివీల్ చేసింది ఒకటే. స్టీవ్ స్టోన్స్ అన్ని రిటర్న్ చేసిన తర్వాత పాస్ట్లోనే ఉండిపోయి పెగ్గి కార్టర్తో తన కంప్లీట్ లైఫ్ని స్పెండ్ చేస్తాడు. మూవీ ఎండింగ్లో డ్యాన్స్ సీన్ కూడా మనకి చూపిస్తారు. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. స్టీవ్ పాస్ట్కి వెళ్ళిన టైంలో ఒరిజినల్ స్టీవ్ ఆల్రెడీ ఐస్లో ఉంటాడు. అంటే ఒక టైం లైన్లో ఒకరు ఐస్లో, ఇంకో స్టీవ్ పెగ్గితో లైఫ్ లీడ్ చేస్తున్నాడు. బేసికల్లీ కొన్ని ఇయర్స్ వరకు ఇద్దరు స్టీవ్ రాజర్స్ ఒకే టైం లైన్లో ఉన్నట్టే. పెగ్గి సీన్లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. కానీ ఇక్కడే ఇంకో డౌట్ వస్తుంది. కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్లో ఓల్డ్ పెగ్గిని స్టీవ్ హాస్పిటల్లో కలిసినప్పుడు పెగ్గి చాలా ఎమోషనల్ అయిపోతుంది. నువ్వు వచ్చావా స్టీవ్ అన్నట్టు రియాక్ట్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ పెగ్గి ఆల్రెడీ స్టీవ్తో డెకేడ్ స్పెండ్ చేస్తుంటే ఎందుకు మళ్ళీ అంతలా ఎమోషనల్గా రియాక్ట్ అయింది? ఇదే రీజన్ వల్ల. చాలా మంది ఫ్యాన్స్ ఒక థియరీ బిలీవ్ చేస్తారు. స్టీవ్ ఒరిజినల్ టైం లైన్లో కాదు, ఒక బ్రాంచ్డ్ టైం లైన్ క్రియేట్ చేసి అక్కడే లైఫ్ స్పెండ్ చేశాడని. కానీ బ్రాంచ్డ్ టైం లైన్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఇక్కడే లోకి సిరీస్ ఎంటర్ అవుతుంది. టీవీఏ రూల్స్ ప్రకారం ఎవరైనా టైం లైన్ని చేంజ్ చేసి ఒక బ్రాంచ్డ్ టైం లైన్ క్రియేట్ చేస్తే టీవీఏ ఇమీడియట్గా ఆ టైం లైన్ని ప్రూన్ చేసేస్తుంది. అంటే స్టీవ్ పెగ్గితో లైఫ్ స్పెండ్ చేసిన టైం లైన్ టీవీఏ రిస్టోర్ చేయాలి. కానీ ఎండ్ గేమ్ ఎండింగ్లో స్టీవ్ సర్వైవ్ అయ్యాడు. ఓల్డ్ ఏజ్ వరకు బ్రతికాడు. ప్రెసెంట్ టైం లైన్కి కూడా రిటర్న్ అయ్యాడు. సో టీవీఏ తనని ఎందుకు స్టాప్ చేయలేదు? ఇది ఇప్పటి వరకు అన్ఆన్సర్డ్ మిస్టరీ. రీసెంట్ డూమ్స్డే లీక్. ఇప్పుడు రీసెంట్గా బయటికి వచ్చిన డూమ్స్డే ప్లాట్ లీక్ ఈ మిస్టరీకి ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే ఉంది. రిమెంబర్, ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు, లీక్ మాత్రమే. ఈ లీక్ ప్రకారం స్టీవ్ బ్రాంచ్డ్ టైమ్ లైన్ క్రియేట్ చేసిన వెంటనే లోకి తనని కలుస్తాడంట. ఎందుకంటే లోకి ఇప్పుడు గాడ్ ఆఫ్ స్టోరీస్గా ఎంటైర్ మల్టీవర్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు. సో లోకి స్టీవ్ని టీవీఏ తనని ప్రూవ్ చేస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ తనకి ఒక సొల్యూషన్ కూడా ఇస్తాడు. ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ లీక్ ప్రకారం లోకి స్టీవ్ని ఫెంటాస్టిక్ ఫోర్ యూనివర్స్కి పంపిస్తాడంట. ఎందుకంటే ఆ యూనివర్స్లో స్టీవ్ రాజర్స్ అసలు లేడు. కాబట్టి టీవీ ప్రాబ్లం ఉండదు. ఇక్కడే పెగ్గితో పీస్ఫుల్గా ఇయర్స్ స్పెండ్ చేస్తాడని అంటున్నారు. కానీ ఇక్కడే స్టీవ్కి తెలియని ఒక పెద్ద విషయం ఏంటంటే, తను ఒక పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాడు. ఇన్కర్షన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి? డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో మనం ఆల్రెడీ విన్నాం. ఒక యూనివర్స్కి బిలాంగ్ అయిన పర్సన్ లాంగ్ టైం వేరే యూనివర్స్లో ఉంటే 2 యూనివర్సెస్ మధ్య ఇన్కర్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అంటే 2 యూనివర్సెస్ కొలైడ్ అయ్యే డేంజర్ అయితే ఉంటుంది. స్టీవ్కి ఈ రూల్ తెలియదు. తను పీస్ఫుల్ లైఫ్ అనుకొని అక్కడే ఉంటాడు. కానీ అన్నోయింగ్లీ ఎంటైర్ మల్టీవర్స్కి డేంజర్ క్రియేట్ చేస్తాడు. డూమ్ ఎంట్రీ. లీక్ ప్రకారం ఫెంటాస్టిక్ ఫోర్ పోస్ట్ క్రెడిట్ సీన్లో డాక్టర్ డూమ్ రిటర్న్స్ని కలవడానికి రావడం వెనుక ఒక పెద్ద రీజనే ఉందంట. డూమ్ యూనివర్స్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయిందని, ఇన్కర్షన్స్ ఆల్రెడీ బిగిన్ అయ్యాయని రీడ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్కర్షన్కి మెయిన్ రీజన్ స్టీవ్ రాజర్స్ అని తెలుస్తుందని లీక్ చెప్తుంది. ఎర్త్ 616 జర్నీ. ఆ తర్వాత స్టీవ్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా డాక్టర్ డూమ్ అందరూ కలిసి ఎర్త్ 616కి ట్రావెల్ చేస్తారంట. థండర్ బోల్ట్స్ పోస్ట్ క్రెడిట్ సీన్లో మనం చూసిన మిస్టరీ స్పేస్ షిప్ ఇదే టీమ్ది అయ్యే ఛాన్స్ ఉందని కూడా రిపోర్ట్స్ చాలా అయితే వస్తున్నాయి. కానీ నాకు ఇంకొక థియరీ అయితే ఉంది. పర్సనల్లీ నేను ఇంకో పాసిబిలిటీని ఎక్కువ బిలీవ్ చేస్తాను. స్టీవ్ వేరే యూనివర్స్కి వెళ్ళకపోయినా ఒక బ్రాంచ్ టైమ్ లైన్లోనే ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడే సేమ్ ప్రాబ్లం. టీవీఏ ఆ టైం లైన్ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయకపోతే సాక్రెడ్ టైం లైన్కి డేంజర్.
ప్రూవ్ చేస్తే స్టీవ్ సర్వైవ్ అవ్వడు. మరి ఓల్డ్ స్టీవ్ ఎండ్ గేమ్ ఎండింగ్లో ఎలా కనిపించాడు? లోకి కనెక్షన్. నా ఒపీనియన్ ప్రకారం ఆన్సర్ ఒకటే, లోకి గాడ్ ఆఫ్ స్టోరీస్ అయిన తర్వాత సాక్రెడ్ టైమ్ లైన్ మాత్రం కాదు, బ్రాంచ్ టైమ్ లైన్స్ ని కూడా తనే సస్టైన్ చేస్తున్నాడు. కాబట్టి స్టీవ్ టైమ్ లైన్ ని స్పెషల్ కేస్గా అలో చేసి కరెక్ట్ టైం వచ్చాక మెయిన్ టైమ్ లైన్ కి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు. టీవీఏ పర్మిషన్ లేకుండా స్టీవ్ డికెట్స్ వేరే టైమ్ లైన్ లో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఎండ్ గేమ్ డైరెక్ట్ గా డూమ్స్డేకి కనెక్ట్ అవుతుందా? రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే ఆల్మోస్ట్ ఎండ్ గేమ్ పార్ట్ 2 లా ఉంటుంది అని అంటున్నారు. అంటే ఎండ్ గేమ్ లో అన్ఆన్సర్డ్ గా వదిలేసిన చాలా మిస్టరీస్ ఇక్కడ ఆన్సర్స్ దొరికే ఛాన్స్ ఉంది. స్టీవ్ రాజర్స్, లోకి, టీవీఏ, ఇన్కర్షన్స్, డాక్టర్ డూమ్, ఫెంటాస్టిక్ ఫోర్ ఇవన్నీ ఒక సింగిల్ స్టోరీలో కనెక్ట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇంకా మిగిలిపోయింది. అదేంటంటే అసలు క్యాంగ్ ఏమయ్యాడు? కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్స్ ఏమయ్యారు? థౌజండ్స్ ఆఫ్ క్యాంగ్ వేరియంట్స్ ని డాక్టర్ డూమ్ ఒక్కడే ఎలిమినేట్ చేసేస్తాడా, లేదా మార్వెల్ కంప్లీట్లీ క్యాంగ్ స్టోరీ లైన్ ని స్కిప్ చేస్తుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అవెంజర్స్ డూమ్స్డేలోనే దొరికే ఛాన్స్ ఉంది. అంటిల్ దెన్ ఇవన్నీ థియరీస్ మాత్రమే అండ్ లీక్స్ అండ్ ఇంకా స్పెక్యులేషన్స్ మాత్రంగానే మనం చూస్తాం. సో ఇది గైస్ ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్స్ అండ్ లీక్స్. మీ ఉద్దేశంలో ఇదంతా విన్న తర్వాత ఏమంటారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.